అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎప్పటి నుంచో గొడవ పడాలనుకుంటున్నా మీ పాత శత్రులు మిమ్మల్ని గొడవకు ప్రేరేపించడంతో మీకు గొడవలు జరగవచ్చును. కానీ గొడవ పరిష్కారం కాదని మీరు తెలుసుకోవాలి. ఒకవేళ గొడవ జరిగితే మాత్రం గెలిచేది మీరే అని మీరు గుర్తించండి. కానీ గొడవ మాత్రం పరిష్కారం కాదు. మీరు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడడం ద్వారా మాత్రమే గొడవలు పరిష్కారం అవుతాయి. స్త్రీలతోటి ఈరోజు షాపింగ్ వ్యవహారాలలో శ్రద్ధ ఆసక్తి అనేది చూపుతారు. దైవ సేవా కార్యక్రమాల పట్ల మీకు ఆసక్తి అనేది పెరుగుతుంది. ఎదుటి వారితో ఎలా మాట్లాడినా తప్పుగానే కొంతమంది భావిస్తారు. జాగ్రత్త. పుణ్య కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందచేయడం ద్వారా ఉత్తమంగా ఉంటుంది. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. పెద్దల సలహాలను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. క్రీడల పట్ల ఆసక్తి మీకు పెరుగుతుంది. ఈ రోజు మరి చూసినట్లయితే రాజకీయ నాయకులకు ప్రయాణాల్లోనూ అపరిచిత వ్యక్తుల పట్ల మెలకు అవసరమవుతుంది. స్త్రీల ప్రతిభా పాఠవాలకు మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. కాని వేళలో ఇతరుల రాక ఇబ్బందిని కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందే అవకాశాలు హెచ్చుగా కనిపిస్తున్నాయి. హెల్త్ చెకప్ కంటిన్యూ చేయించాలి. మంచి డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. శ్రీవారు శ్రీమతికి అవసరమైన వస్తువులు సేకరిస్తారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో క్రమేణా నిలదొక్కుంటారు. ప్రింటింగ్ స్టేషనరీ రంగంలో ఉన్న వారు అచ్చుతప్పులు పడటం వలన మాట పడాల్సి వస్తుంది. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. విద్యార్థుల అత్యుత్సాహం విపరీతాలకు దారితీసే ఆస్కారం ఎక్కువగానే మరి కనిపిస్తుంది. ఈరోజు మీరు చూసినట్లయితే కనుక గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటూ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో ముఖ్యమైన గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. ఇదిలా ఉండగా బుధుడు రాశిలోనికి ప్రవేశించినప్పుడు దీని కారణంగా శివయోగం అనేది ఏర్పడబోతుంది. ఈరోజు చూసిన అయితే కొంతమందికి శుభంగానే ఉంటుంది. ఈ రోజు అదృష్ట రాశుల గురించి మనం ఈ రోజు ఖచ్చితంగా మీకు ఈ రోజు యోగం పడే అవకాశం శివయోగం పడే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. రాశి వారికి మరి వ్యాపారంలో లాభాలు హెచ్చుగా పొందుతారు. అనుకున్న పనులన్నీ కూడా మరి ఖచ్చితంగా మీరు పూర్తి చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కళ తొందరగా నెరవేరుతుంది. చిన్న పిల్లల అభివృద్ధి సాధ్యము. ఈరోజు అనుకున్న పనులు అనుకున్న విధంగా మరి పూర్తి చేసేటటువంటి సామర్థ్యం మీలో పెరిగే అవకాశాలు హెచ్చుగా కనిపిస్తున్నాయి. ఇంటి చుట్టుప్రక్కల వారి సమస్యలు మీరు ఈరోజు తలదూర్చకండి. మీరు మీ పని మాత్రమే మీరు చేసుకోవాలి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. ఈరోజు మీరు ఫ్రీ సలహా ఎవరికి కూడా ఇవ్వకండి. మీరు చేపట్టినటువంటి ప్రతి పనిలో మీకు ఈరోజు మంచి విజయం సాధ్యమవుతుంది. విద్యార్థులైతే చదువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే వారికి ఫలితాలు రావడం కష్టతరంగా ఉంటుంది. సబ్జెక్టులలో ఉన్నటువంటి మరి కష్టతరమైన విషయాల గురించి మాట్లాడడం ద్వారా మాత్రమే సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయి. ఈరోజు మరి పరిహారం చేసినట్లయితే మీకు శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు చక్కగా తెల్లవారుజామున లేచి తలంటు స్నానం చేసి మీరు పూజ చేసి సూర్యుడు రాకమునిపే మీరు చక్కగా ఇంట్లో దీపం వెలిగించి ఆ 3 వత్తులు కూడా దీపంలో పెట్టాలి. 3 వత్తులు కూడా మరి తూర్పు ముఖంగా ఉండే విధంగా మీరు శ్రద్ధ తీసుకున్నట్లయితే మీకు దోషాలు పరిహారం అయిపోతాయి. మరియు ఈరోజు 11 బిర్యానీ ఆకులను మీరు తీసుకొని వాటి మీద మీ యొక్క కోరికలను రాసి ఆ ఆకులను అగ్నితో కాల్చేసేయాలి. ఈ విధంగా కాల్చినటువంటి పౌడర్ను ఒక పేపర్లో పెట్టి పారేటటువంటి నీటిలో వేయటం ద్వారా మీకున్నటువంటి కోరికలన్నీ కూడా తొందరగా నెరవేరుతాయి. దోషాలు కూడా మరి పరిహారం అవుతాయి. తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.